హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి సత్తరాజ్. ఇది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే నిన్న అరసవల్లిలో స్టే చేశాను. స్వామివారిని పొద్దున్న దర్శనం జరిగింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. నెక్స్ట్ టెంపుల్ ఎక్కడనేది మీరు వెయిట్ చూడండి, కంపల్సరీ పోస్ట్ చేస్తానన్నమాట. అంతవరకు జై శ్రీరామ్. ఇక్కడ చిన్నయ్య పెద్దయ్య అని ఉండదు, చాలా తాబేళ్ళు ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు శ్రీకూర్మంలోని తాబేళ్ల పార్క్ అనమాట. చూడండి, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంతకు మించి కనిపించదు ఈ మెస్లోంచి. చూసుకోండి. ఓకే, ఇవన్నీ అవే తాబేళ్ళు. వాడైతే బయటకు వచ్చి వస్తున్నాడు, ఎవడరా వీడు అని. ఓకే, వీడైతే డైరెక్ట్గా వాకింగ్ చేస్తున్నాడు. మార్నింగ్ సన్ వాక్, లేదా వాడితో గొడవకి వెళ్తున్నాడు తెలియలేదు. సమ్ టైమ్స్ లైక్ దట్. ఏంట్రా నాతోనే పెట్టుకుంటారు అన్నట్టు. గ్రేట్ సాంగ్ సార్ ఆన్ టెంపుల్ వే. ఇక్కడ ఏముండే తెలియదు కానీ టెంపుల్ అయితే కొత్తగా ఉండేది. ఓకే, శివలింగం లాగా ఉంది కానీ ఏంటో తెలీదు. ఓకే, నేమేం లేదు. అది మధ్యలో అది మండపమా? అక్కడ ఏమైనా ఉంటుందా? ఉంటుందా? ఓకే, ఈత వచ్చినాడు వెళ్ళి చూస్తాడేమో. అయితే ఈత వచ్చినాడు కంపల్సరీ అక్కడికి వెళ్తే ఆ విగ్రహం లోపల ఉంటుంది. లక్ష్మీనరసింహ స్వామి అంట, ఆ మండపంలో కనిపిస్తుంది కదా. ఈత వచ్చినాడు కంపల్సరీ వెళ్ళచ్చు, దేవిపుత్రుడి సినిమాలో వెంకటేష్ లాగా. ఓకే, యువస్తంభం శ్రీకూర్మంలోని మండపం. ఇది సంథింగ్ లైక్ ఒక మండపం. ఇక్కడ స్టే చేయొచ్చు, మామూలుగా స్టే చేయాలనుకున్న వాళ్ళు ఒక స్టే అలా ఇస్తే కనుక. ఇక్కడ రాశారు, ఇది మనకు తెలియదు. లైక్ కొన్ని ఇలాంటి టెంపుల్స్లో కంపల్సరీగా ఏదో రాస్తారనమాట. ఓకే, ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఓకే, లైక్ దిస్. ఓకే, దీన్ని బట్టి చూడండి ఈ ఆలయం ఎంత పురాతనమైందో మీరే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ శతాబ్దంలో ఏ సమయంలో వచ్చారనేది.
శ్రీహరి దర్శనమిచ్చే దివ్యక్షేత్రం. ప్రపంచంలో ఇది ఒక్కటే. అత్యంత పురాతనమైనది, ఓల్డెస్ట్ టెంపుల్ కనుక మిలియన్ ఓల్డ్. కనుక దీనిని ఆదికూర్మ క్షేత్రం అని పెద్దలు అంటారు. ఆదికూర్మ క్షేత్రం అంటారు. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కూర్మావతారుడై స్వయంభూగా ఈ క్షేత్రంలో కొలువైనాడని ఈ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా వచ్చి గోపాల యంత్రంతో ప్రతిష్ఠించాడు. బ్రహ్మదేవుడిగా వచ్చి చేశాడు బ్రహ్మ. అంటే ఇంత లేదా ఫస్ట్ యుగం స్వయంభూగా. ఈ కారణం వల్ల ఇక్కడ మరే దేవాలయం నందు లేని ఓం శివోహం వందే జగద్గురు. ఈ విష్ణుమూర్తి అవతారాలు అన్నమాట, దశావతారాలు. ఈ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క సమయంలో సందర్భంలో ఆవిర్భవించింది. వీటికి సంబంధించిన దేవాలయాలు కూడా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. చెప్పండి సార్. ఆయన పిల్లల జాతరకి ఆయన వానర్కి లేదు సార్, నేను కలిసి మాట్లాడాను సార్. ఓకే ఓకే మాట్లాడాను. ఓకే గైస్, చూస్తున్నారు కదా ఇక్కడ భూలోకమ్మ తల్లి గుడి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సంథింగ్, ఇక్కడ ఒక గుడి, ఈవిడ పేరు వచ్చి భూలోకమ్మ తల్లి. లోపల వచ్చేసి ప్రతి ఇంట్లోని రాజులమ్మ తల్లి అని అమ్మవారు ఉంటారు, వెలిసి ఉంటారన్నమాట. ఆ బోర్డింగ్ చూడండి, రాజులమ్మ తల్లి మొదటి ఆదిపీఠం. చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో దగ్గర ఒక 10 కుటుంబాలకు పైగా, ఒక 20 కుటుంబాలకు పైగా ఇక్కడ కంపల్సరీ అమ్మవారు వెలిసి ఉంటారన్నమాట ఇంట్లోనే. దాని దగ్గర ఒక స్టోరీ ఉంటుంది కంపల్సరీ. ఆ స్టోరీ మీకు కొట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. చెప్పడానికి కూడా వివరం మీకు అంత క్లాషింగ్ ఉండదు అనమాట. ఓకే. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు శ్రీకాకుళంలోని అత్యంత పెద్దది ఆయన శివలింగం ఒకటి చూపిస్తున్నాను మీకు. ఈయన పేరు వచ్చి ఎండల మల్లికార్జునుడు. చూసారు కదా, చాలా పెద్ద శివలింగం. ఓం నందీశ్వరాయ నమః. చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద శివలింగమో. ఇది ఒక పెద్ద శిల అనమాట. ఇది ఎప్పటి నుంచో అలాగే ఉంటుంది. దీని పురాతనమైన చరిత్ర కావాలంటే మీకు కంపల్సరీ వీడియో ఒకసారి క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి ఎండల మల్లికార్జున హిస్టరీ అని కొట్టండి, కంపల్సరీ వస్తుంది. స్వామివారి అతిపెద్ద శివలింగం ఇది. దీనికోసం ప్రత్యేకించి శ్రీకాకుళం ఎండింగ్లో వరకు నేను ఇక్కడికి రావడం జరిగింది, దీన్ని విజిట్ చేయడం కోసం. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇదంతా ప్రత్యేకమైందో. ఒకప్పుడు పైన కప్పు ఏమి ఉండేది కాదు, కాకపోతే ఇలా కట్టారనమాట. చూసారా, అసలు ఏమి ఉండేది కాదు పైన. చూసారా లోపల సీలింగ్ అవి అసలు ఏమి ఉండేవి కాదనమాట. ఇలాగా నీట్గా ఫెసిలిటీస్ కట్టారనమాట. ఇలాగ మెట్లు స్టెప్స్ అవన్నీ కట్టారు పైనుంచి అభిషేకం చేయడానికి, అంటే ఏమైనా సంథింగ్ వగేర వగేర. అలాగ పైన ఒక జలం అలా పడుతుంటుంది స్వామివారి మీద. అదిగోండి పైన సంథింగ్ ఒక కుండలాగా ఉంటుంది జలం పడడం కోసం. అది చూసారా, అది అందులో ఎప్పుడు జలం అలా ఉంటుంది. అందులో జలం ఆటోమేటిక్గా అయినా వర్షం నీళ్ళు కానీ సంథింగ్ ఏదో ఒకటి అలాగ అందులో నీరు ఊరుతూ ఉంటుంది. అందులో ఉన్న వాటర్ వచ్చి స్వామివారి మీద అలా పడుతూ ఉంటుంది. శివ. ఓకే, ఇదే ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్. దీని పక్కనే చెరువు కూడా ఉందండి, చాలా బాగుంటుంది. చూసారా చెరువు, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ చుట్టూ పొలాలు, ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర.
అండ్ చూస్తున్నారు కదా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ శ్రీముఖలింగంలో ఉన్నాము. ఈ స్వామివారి గర్భగుడి. ఇక్కడ వచ్చి క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి. ఇది కుబేర ప్రతిష్ట, కుబేరేశ్వరుడు. ఇది వచ్చి వాయు ప్రతిష్ట, వాయుశ్వరుడు. ఇది వచ్చి వరుణ ప్రతిష్ట, వరుణేశ్వరుడు. कल्याण गणपति महाराज देव వారాహి పార్వతి అమ్మవారు. अच्छा है कल्याण गणपति महाराज देव ఓకే, వారాహి పార్వతి అమ్మవారు. నైరుతి ప్రతిష్ట, నైరుతీశ్వరుడు. ఓకే, ఇది చండీకేశ్వరుడు. ఇక్కడ మరి ఏం లేదు. ఓకే, యమ ప్రతిష్ట, యమేశ్వరుడు. యమో యమ. కుమారస్వామి. क्या रे अंकल क्या? अंकल हेलीकाप्टर పైన ఎక్కడ? అక్కడ పైన అక్కడ ఉంది. ఏది? అది ఎట్టి ఉంటది. అది హెలికాప్టర్ అని ఎందుకు అనుకుంటున్నారు? టాటా అనుకోవచ్చుగా. అది హెలికాప్టర్ కాదు, అది ఏరోప్లేన్. అగ్ని ప్రతిష్ట, అగ్నీశ్వరుడు. అంకల్ ఏరోప్లేన్ ఎట్టి ఉంటది. సాక్షి గణపతి. ఎక్కడ? సాక్షి గణపతి. ఇవి ఇక్కడ ఉన్న 2 డుండి గణపతులు. ఓకే, లైక్ వినాయకుడిది విగ్రహం, కాకపోతే చాలా నాశనం అయింది. పర్వాలేదు. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రేశ్వరుడు. ఓకే,